సినిమా అయితే బాగుంది. నెంబర్ 1 త్రిష గారి యాక్టింగ్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. ఆమె ఇంకేలాగే ఉన్నారు. నాకైతే ఫస్ట్ అలాగే ఉన్నారు వర్షం మూవీలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. బాగుంది, మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. పేరు తగ్గ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్. సో నాకైతే లైఫ్ లేదనిపించింది సినిమాలో. క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపించలేదు. స్లో నరేషన్ ఉంది, వీక్ స్క్రీన్ ప్లే. ఓవరాల్ గా కాన్సెప్ట్ రెగ్యులర్ రొటీన్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ కొత్తదనం అయితే ఏం లేదు సినిమాలో. దేంతోనే కంపేర్ చేయలేము, కంటెంట్ లేదు సినిమాలో. మధ్య మధ్యలో కమల్ హాసన్ గారు ఆ గెటప్ కానీ అది కానీ అక్కడక్కడ అలా భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఆ స్టేషన్ లో ఫైట్ కానీ ఇవి కానీ. అదేంటారా, భారతీయుడు కాదు కదా మనం ఉన్నది, తగ్ లైఫ్ కదా అంటే అలా అని కాదు, ప్యారలల్ గా ఉన్నాయి రెండు సినిమాలు కూడా, ఒక ట్రావెల్ లో వెళ్ళినట్టు. ఏమో మరి ఆయన ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారనేది తెలియదు, కానీ మణిరత్నం గారి డైరెక్షన్, సో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్టున్నారు. రెగ్యులర్ రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ ఏం లేదు. చాలా చూసాం ఇలాంటి సినిమాలు మనం. అరే ఇది కొత్త సినిమా, కొత్తగా తీసారు అన్న థాట్ కూడా ఏం లేదు. ఓవరాల్ గా అయితే సినిమా బిలో యావరేజ్. కన్నడ కాదు, ఎక్కడ రిలీజ్ కాకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, ఎందుకంటే 2వ రోజు సినిమా ఉండకపోవచ్చు. సో పెద్ద ప్లస్ సినిమా ఏం కాదు కాబట్టి. కాదు, ఎండలో మా వానలో అనేది పక్కన పెడితే థియేటర్కి రావాలి అనేది ఒక పాయింట్ ఉంటుంది కదా. మనం సినిమా అనేది ఇట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్. మీరు ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే రావచ్చు, ఎవరిని కూడా వద్దు అనేది చెప్పరు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది, నాకు సినిమా నచ్చలేదు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, ఎవరికి ఇది ఇలా ఉంది ఇలాగా అని నేను చెప్పట్లా. ఒక రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కి సినిమా నచ్చదన్న. కంటెంట్ లేదు కదా సినిమాలో, స్టోరీ స్క్రీన్ ప్లే ప్రాపర్ గా లేవు అని చెప్తున్నా కదా. ఎవరిని కూడా సరిగ్గా వాళ్ళ మణిరత్నం గారి టిపికల్ డైరెక్షన్ స్టైల్ ఒకటి ఉంటుంది మణిరత్నం గారు అని మనం చెప్పగలుగుతాం. అది కనబడలేదు ఎక్కడా కూడా. మణిరత్నం అనే ఆయన కనబడలేదు. టోటల్ గా కమల్ హాసన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. అండ్ కమల్ హాసన్ గారిలో కూడా చెప్తున్నా కదా, మధ్య మధ్యలో అక్కడక్కడ భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఏమో మరి తమిళ ప్రజలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనకు తెలియదు. అలా అనుకుంటే రీసెంట్ గా రెట్రో కూడా మన దగ్గర ఫ్లాప్. మరి రెట్రో వాళ్ళకి హిట్ అయింది అంటున్నారు అక్కడ తమిళ్లో. సో వాళ్ళకి ఇది నచ్చితే హిట్ చేయొచ్చు. మరి అక్కడ వాళ్ళ ప్రజలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మనకు తెలియదుగా. మన తెలుగు నేటివిటీ మనకు సంబంధించింది అయితే కాదు అన్న. తగ్ లైఫ్ మూవీ మేము వచ్చిన మన నిజంగా ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చిన మూవీకి అసలు డిసప్పాయింట్ చేసేసారు అన్న. ఎందుకంటే ఒక మణిరత్నం అంటే ఆయన ఒక మంచి పెద్ద డైరెక్టర్, ఒక శంకర్ తర్వాత మనకు రాజమౌళి ఇట్లా ఒక శంకర్ ఇట్లా అలాంటి మంచి డైరెక్టర్ మన మణిరత్నం గారు. అలాంటి డైరెక్టర్ గారు కమల్ హాసన్ మన శంభు గారిని పెట్టి సినిమా తీసిండు. ఆ సినిమా నిజంగా చెప్తున్నా, థియేటర్లో కూర్చో మాత్రం మస్తు బెజార్ వచ్చిందన్న. అసలు మొత్తం అసలు ఎందుకు తీసారో సినిమా కూడా అర్థం కాదు. అంత బాగా ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ని ఫ్రైడ్లకు వచ్చి ఒక సినిమా చూసి ఒక సంతోషంగా హ్యాపీగా పోతాం. అలాంటి సినిమా కొద్దిగా డల్ అనిపించింది అన్న సినిమా. అంటే మొత్తం రచ్చరంబోలు అయిపోయిన సినిమా. ఇక మనం ఏం చెప్పుకుంటలేదు, ఇక మాకు చెప్పండి మాకు ఎట్లా అనిపిస్తుంది. అలాంటి కమల్ హాసన్ గారు పెట్టి తీసిరు, మళ్ళీ శంభు గారు అలాంటి మంది తీసిన. ఇలా సినిమా బ్లాక్ బస్టర్ ఉండాలి. ఏఆర్ రెహమాన్ గారు ఇంత మంచి యాక్టర్స్, ఇంత మంచి వ్యక్తిని కూడా సినిమా అసలు సినిమా ఎందుకు తీసారో కూడా అర్థం కాదు. ఇంకా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుతున్న మణిరత్నం గారు, ఇలాంటి సినిమాలు తీయకండి, మంచి సినిమాలు తీయండి. మీరంటే అభిమానం పబ్లిక్ కి, మంచి డైరెక్టర్ తీస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, మన శంభు గారు యాక్టింగ్ బాగుంది, త్రిష గారి బాగుంది. ఆల్ ది బెస్ట్. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తా. అంబులెన్స్ ఉంటే చెప్పండి సార్, 2-3 సార్లు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి మణిరత్నం గారికి అయిపోయింది. మణిరత్నం గారి మ్యాజిక్ మొత్తం మిస్ అయిపోయింది. ఆయనలో మ్యాటర్ అయిపోయింది. 80s 90s లో ఇట్లు కొట్టారు, ఓకే. ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి చూస్తున్నా. రావణ్ కానీ మనోడు వచ్చింది ఏదో తమిళ సినిమా, మొత్తం వరస్ట్ అయిపోయింది. పరిస్థితి బాగా. ఆయన నాకు తెలిసి ఇంకొక 4-5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని ఏదన్నా కొత్తగా తీస్తే ఏమైనా పని వద్దేమో తప్ప. ఇప్పుడు మన పెన్నులో ఇంకా అయిపోతే పక్కోడి పెన్ తీసి రాసుకుంటే రాస్తుంది. ఇంక లేని పెన్ అట్టుకొచ్చి నువ్వు అదే తిప్పుతా ఉంటే ఎక్కడ వస్తుంది ఇంకో. గుజ్జు అయిపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది గుర్తులేని గుత్తి వంకాయ కూర, ఉత్తు ముచ్చుకులతో వండుకోవాలి. కమల్ హాసన్ గారు కానీ శంభు గారు కానీ పర్ఫార్మెన్స్ ఓకే. పర్ఫార్మెన్స్ ఉన్న వల్ల సినిమా హిట్ అయిపోద్దా? సబ్జెక్ట్ ఉండాలి కదా. నచ్చడానికి ఏముంది,
మా తాతకాలం నుంచి చూస్తాను ఇదే సబ్జెక్టు. ఈ టైపు బొగడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అసలు పని అవ్వదు. శంకర్ గారు గేమ్ ఛేంజర్ అలాగే చేశారు. మొన్న ఏం పేరు అవుతుంది, రెట్రో రెట్రో సినిమా కార్తీక్ సుబ్బరాజు, అది అటాగేసి వచ్చింది. ఇది మూడోది. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 0 ఇస్తాను, పెద్ద 0. లేదు, అసలు బాగాలేదు. అసలు ఏం నచ్చలేదు? అంటే సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ సంబంధం లేకుండా ఉంది, అండ్ ఫైట్స్ అవన్నీ యాక్షన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఏం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ చాలా దారుణంగా ఉంది. కన్నడలో బ్యాన్ చేశారు, తెలుగులో బ్యాన్ చేస్తుంటే డబ్బులు సేవ్. ఓకే, నాట్ బ్యాడ్ అన్న. కొన్ని సీన్స్ బాగున్నాయి, స్టోరీ వైజ్ నథింగ్ న్యూ టు ఆఫర్. ఇట్స్ రొటీన్ రివెంజ్ డ్రామా. ఎవరిది తగ్గలేదు కాదన్న. కమల్ హాసన్ ఫస్ట్ 10 minutes లో యంగ్ లుక్ ఉంటుంది, అండ్ యంగ్ లుక్ తర్వాత స్లోగా డ్రామా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సింబు తోటి ఏదో ఒకటి చెప్పి బిట్రేయల్ చేస్తారు కమల్ హాసన్ని. సెకండ్ హాఫ్ ఆయన రివెంజ్ తీసుకుంటాడు. మెసేజ్లు ఏం లేవన్న. ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఎంగేజింగ్గా చెప్తున్నారా లేదా నన్ను అడిగితే ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బాగానే పోయింది. సెకండ్ హాఫ్ వెన్ ఇట్స్ ప్రిడిక్టబుల్ దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. కొన్ని సీన్స్ బాగున్నాయి. అంటే ఏంటి, ఓవర్ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ ఓవర్ ఎలివేషన్స్ అలా లేవు అని అంటారా? అంటే మనకు కొన్ని తెలుగులో వస్తాయి కదా ఓవర్ ఎలివేషన్ షాట్స్. ఎలివేషన్ కావాలంటే పెట్టొచ్చు అన్న, బట్ ఇక్కడ ఎలివేషన్ అవసరం ఎందుకు అవసరం? ఆ బిల్డప్ లేదు, నార్మల్ గానే ఉంది కదా, అంటే ఎందుకు నచ్చలేదు? ఎంగేజింగ్ లేదు. మీరు చూసిన దాన్ని మళ్ళా చూసి వేరే యాక్టర్స్ పెట్టి మీరు చూసేదైతే పాతదే కదా, బాగానే ఉంది. ఇప్పుడు అది వాళ్ళిద్దరిని చూడడానికి సినిమా ఎంగేజింగ్ ఉందా అంటే సినిమా ఎంగేజింగ్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే దట్స్. త్రిష కొన్ని సీన్స్ అది కొన్ని బాగా ట్రై చేశారు, బట్ ఓవరాల్గా చూసుకుంటే వర్కౌట్ కాలేదు. పార్ట్స్గా బాగున్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కొన్ని దగ్గర బాగుంది, కొన్ని దగ్గర వర్కౌట్ కాలేదు. చాలా బాగుంది సినిమా. కమల్ హాసన్ యాక్షన్ బాగుంది, సింబు యాక్షన్ బాగుంది. టోటల్గా మూవీ అయితే బాగుంది. విక్రమ్ మూవీ ఉంది, అంతకుముందు విక్రమ్ వచ్చింది, ఆ టైప్లోనే ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. లవ్ సీన్స్ అందరూ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా ఇందాక, అంత అనిపించలేదు. అవి 1, 2 ఉన్నాయి. అంటే కమల్ హాసన్ త్రిష సీన్స్ ఉన్నాయి కదా, అవి 2, 3 ఉన్నాయి, ఎక్కువ లేవు. అని త్రిష గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. 3.5 రేటింగ్. అన్న ఇప్పుడే తగ్ లైఫ్ సినిమా చూశాను. నాకైతే ఒకటే చెప్తున్నాను, అసలు సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. నేను మణిరత్నం గారి లవ్ స్టోరీస్ చాలా మూవీస్ చూసి ఈ సినిమాకి వచ్చాను. సరే ఫస్ట్ టైం ఒక యాక్షన్ సీక్వెన్స్ సినిమా తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు అని చెప్పి ఎలా ఉంటుందో అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను. అండ్ మన కమల్ సార్ కూడా విక్రమ్ తర్వాత భారతీయుడు 2 డిసప్పాయింట్ చేశారు. సో ఈ సినిమాతోటనే కంబ్యాక్ ఇస్తారేమో అని అనుకున్నాను. బట్ 0.01% కూడా ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ చేయలేదు. అసలు ఏ సినిమా కూడా నేను ఫస్ట్ హాఫ్ తర్వాత వెళ్ళాలని అనిపించదు, అది ఎంత వరస్ట్ సినిమా అయినా. బట్ ది ఫస్ట్ టైం నాకు ఫస్ట్ హాఫ్ అవుట్తోటే వెళ్ళాలనిపించింది. బట్ ఎక్కడనో చిన్న ఆశ, సెకండ్ హాఫ్లో ఎక్కడన్నా కొంచెం హైపీ ఉంటుందేమో, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అని. బట్ అసలు ఎక్కడ కూడా ఆ స్కోప్ ఇవ్వలేదు. మరి ఈ లెజెండరీ డైరెక్టర్స్ మణిరత్నం గారికి, శంకర్ గారికి ఏమైందో తెలియదు కానీ అసలు స్టోరీ లేకుండా, స్క్రీన్ ప్లే లేకుండా తీస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్స్ మాత్రం మంచి మంచి స్టోరీలు, సరే వాళ్ళు తీసిన రొటీన్ స్టోరీలు తీసిన స్క్రీన్ ప్లే తోటి అదరగొడుతున్నారు. మరి వీళ్ళకి ఏమైందో, మరి వీళ్ళ పస ఎక్కడ తగ్గిందో అర్థం కావట్లేదు. నేను ఒకటే సజెషన్ చేస్తున్నా, వీళ్ళు కంబ్యాక్ తీసుకొని ఎక్కడైనా మళ్ళీ రీయూనియన్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. అసలు సినిమాలో అయితే ఎక్కడ స్కోప్ అయితే లేదు. నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మీకు ఓపిక ఉంది, మేము కమల్ హాసన్ కోసమైనా మణిరత్నం కోసమైనా చూస్తాము అని అంటే మాత్రం ఇక మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాలో శంభు పాత్ర ఏ విధంగా ఉంది? శంభు పాత్ర ఏంటంటే సినిమా కంక్లూజన్ ఒకటే చెప్తున్నా అన్న, ఒక గ్యాంగ్ వార్లో ఒక ఫ్యామిలీ అనేది చిన్న భిన్నమవుతుంది. దానికి కమల్ హాసన్ కమిట్మెంట్ ఇస్తాడు. అది ఏ కమిట్మెంట్ ఇచ్చాడు, దానికోసం ఏం చేశాడు అన్నదే కాన్సెప్ట్. బట్ ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు సినిమా లేదు. అండ్ టైటిల్కి తగ్గట్టు కూడా సినిమా లేదు. మణిరత్నం గారి క్లాసిక్ అదే ఎక్స్పెక్ట్ చేశాను చాలా మంది, నేను కూడా వచ్చాను మేడం. కానీ ఆ క్లాసిక్, ఆ మార్క్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది.
శంకర్ గారికి మిస్ అవుతుంది అండ్ మణిరత్నం గారికి కూడా మిస్ అవుతుంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు, ఆ పస ఎక్కడికి పోయింది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అందరు అంటారు కావచ్చు అంతే బ్రో, అది వాళ్ళ మూవీస్ అంటే స్లో పాయిజన్గా ఎక్కుతాయని. కానీ ఇది స్లో పాయిజన్గా కూడా కాదు. అసలు సినిమా మీకు నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ 1 అవర్ ఇంటర్వెల్ వరకు మీరు ఓపిక్గా కూర్చుంటే మాత్రం లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి. అసలు అంత వరస్ట్గా ఉంది, అసలు కాన్సెప్ట్ లేదు. మెయిన్గా మనకి ఎంత కమర్షియల్ సినిమాలో ఎక్కడో కాడ మనకు మోటో అనేది తెలుస్తుంది ఏ పర్పస్లో తీసారని. అసలు ఇది ఏ పర్పస్లో తీసారా అనేది లాస్ట్లో ఒక ఆడియన్ అనుకుంటాడు, ఓహో ఇది దీనికోసం తీసాడా అని. ఆడియన్ మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి తప్పించి డైరెక్టర్ ఎక్కడ కూడా కన్వే చేయలేదు. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ 30 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాకి మీరు ఇలా చెప్పడం కరెక్ట్ చెప్తున్నారు అనుకుంటారా మీరు? నేను అదే అంటున్నా, ఈ రివ్యూ తప్పు అని నేను ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తా. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది. నేను 30 ఇయర్స్ బ్యాక్ వచ్చారు, కానీ పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారని అనుకుంటే ఒక పర్పస్ అనేది ఉండాలి కదా. వాళ్ళు వచ్చారు సరే సినిమా హిట్ చేద్దామంటే కాదు కదా. ఇవాళ రేపు ఆడియన్స్ అంత పిక్చర్లో ఎవరు లేరు, వట్టినే జడ్జ్ చేసేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఈ డిజాస్టర్స్ అనేవి. ఎగ్జాంపుల్ చూసుకుంటే గేమ్ చేంజర్ని లేపారు, ఆఖరికి వస్తే ఏమైంది, దిల్ రాజుకి 400 ఒక్కబడింది. ఇది కూడా అంతే.